18 ఇయర్స్ ఏజ్ అప్పుడు ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పిట్టగోడల మీద టైం పాస్ చేసేవాళ్ళు కొంతమంది అయితే ఫోన్స్ చూస్తూ గోల్స్ ని పోస్ట్ పోన్ చేసేవాళ్ళు ఇంకొంతమంది. అని ఇతని రూటే వేరు. ఒక ఎంపీ కొడుకయ్యిండు కూడా లగ్జరీ లైఫ్ ని కాదని తన సొంత కాళ్ల మీద నిలబడాలి అనుకున్న వ్యక్తి. తండ్రి దగ్గర 20,000 రూపాయలు అప్పుగా తీసుకుని లైఫ్ లో ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో బిజినెస్ రంగంలో అడుగుపెట్టారు. ఆయనే సునీల్ భారతి మిట్టల్. పెళ్లైన ప్రతి మగాడి వెనుక ఒక లవ్ స్టోరీ ఉన్నట్టు సక్సెస్ అయిన ప్రతి వ్యక్తి వెనుక ఒక ఫెయిల్యూర్ స్టోరీ ఉంటుంది. సునీల్ మిట్టల్ వెనుకున్న ఫెయిల్యూర్ స్టోరీ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎయిర్టెల్ కంపెనీ స్టార్ట్ చేయడానికి ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు, బైసైకిల్స్ నుంచి టెలికాం కి ఎలా చేంజ్ అయ్యారో డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిజినెస్ స్టోరీ ఫ్రెండ్. పంజాబ్ లోని లుధియానా పట్టణంలో పుట్టిన సునీల్ మిట్టల్ తన తండ్రి ఒక ఎంపీ అయినా కూడా లగ్జరీ లైఫ్ ని కాదని తనకి ఒక డ్రీమ్ ఉందని ఏదైనా బిజినెస్ చెయ్యాలని తన తండ్రి దగ్గర 20,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. 1970s టైంలో రూరల్ ఏరియాస్ లో ట్రాన్స్పోర్టేషన్ కోసం బైసైకిల్స్ ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ఒక్కసారిగా బైసైకిల్స్ కి ఇండియాలో డిమాండ్ బాగా పెరిగిపోయింది. మార్కెట్ లో ఏ బిజినెస్ చెయ్యాలన్నా ఫ్రీ ఎంట్రీ, ఎవరు ఎప్పుడైనా ఎక్కడైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అలానే సునీల్ మిట్టల్ తండ్రి దగ్గర తీసుకున్న మనీతో బైసైకిల్స్ విడిభాగాలను ఢిల్లీ, ముంబైకి ఎక్స్పోర్ట్ చేయడంతో మొదలుపెట్టారు. ఎంట్రీ అయితే అయ్యారు, కానీ అప్పటికే హీరో, అవాన్, అట్లాస్ లాంటి కంపెనీలు మార్కెట్ ని డామినేట్ చేయడంతో మిట్టల్ బిజినెస్ కి హెవీ కాంపిటీషన్ అయ్యింది. ప్రాఫిట్స్ వచ్చే బిజినెస్ అయినా కూడా హెవీ కాంపిటీషన్ వల్ల బైసైకిల్స్ బిజినెస్ లో మిట్టల్ కి లో ప్రాఫిట్ మార్జిన్స్ వచ్చేవి. బైసైకిల్స్ బిజినెస్ లో నష్టాలు రావడంతో మిట్టల్ బైసైకిల్స్ బిజినెస్ ని రన్ చేస్తూనే 1980లో స్టెయిన్లెస్ స్టీల్, బ్రాస్ అంటే ఇత్తడి, ప్లాస్టిక్స్ ని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెట్టారు. ఎన్ని చేసినా ఏది మిట్టల్ కి సంతోషాన్ని ఇవ్వలేదు. ఒకానొక టైంలో సునీల్ మిట్టల్ ఢిల్లీలోని బెంగాలీ మార్కెట్ కి వెళ్ళాడు. స్ట్రీట్ ఫుడ్ కి అది ఫేమస్ ప్లేస్. సుజుకి కంపెనీ అప్పట్లో జనరేటర్స్ ని తయారు చేసి అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేది. అందులో భాగంగానే సుజుకి కంపెనీ జపాన్ సేల్స్ మ్యాన్ ని, డీలర్స్ ని అపాయింట్ చేసుకుని రమ్మని ఇండియాకి పంపించింది. జపాన్ కంట్రీలో ఎక్కువగా జనరేటర్స్ ని ఐస్ క్రీమ్ షాప్స్, హాట్ డాగ్ వ్యాన్స్ లో ఉపయోగించేవాళ్ళు. అలానే ఇండియాలో కూడా యూజ్ చేస్తారనుకుంది సుజుకి. కానీ వాళ్ళకి తెలియదు మన ఇండియన్స్ రూటే వేరని. సుజుకి కంపెనీ పంపించిన సేల్స్ మ్యాన్ ని బెంగాలీ మార్కెట్ లో కలిశారు మన సునీల్ మిట్టల్ గారు. ఒక డీలర్ లా జనరేటర్స్ ని స్మాల్ ఆఫీసెస్ కి, షాప్స్ కి అమ్మేవాడు. జనరేటర్స్ కి డిమాండ్ బాగా పెరగడంతో కంట్రీ మొత్తం అమ్మడం మొదలు పెట్టారు. మిట్టల్ గారి సక్సెస్ డైజెస్ట్ చేసుకోలేని కొన్ని బిగ్ బిజినెస్ హౌసెస్ వాళ్ళకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తో జనరేటర్స్ ఇంపోర్టింగ్ ని గవర్నమెంట్ ద్వారా స్టాప్ చేయించారు. బాగా డిమాండ్ ఉండడంతో గవర్నమెంటే ఇండియాలో జనరేటర్స్ తయారు చేసుకోమని 2 లైసెన్స్ ని ఇష్యూ చేసింది. అందులో ఒకటి యమహా కంపెనీతో టైఅప్ అయిన బిర్లా ఫ్యామిలీకి, రెండవది హోండాతో కొలాబరేట్ అయిన శ్రీరామ్ ఫ్యామిలీస్ కి ఇచ్చింది. మిట్టల్ బిజినెస్ మళ్లీ కూలిపోయింది. మనలో చాలా మంది ఇన్నిసార్లు ఫెయిల్ అయితే ఖచ్చితంగా గివప్ ఇస్తారు. కానీ మిట్టల్ గారు అలా చేయలేదు. వాటిని దాటుకొని మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేశారు. అదేంటో ఇప్పుడు విందాం. అప్పట్లో మారుతి 800 ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అయింది. సుజుకి కంపెనీ మిట్టల్ గారిని డీలర్ గా ఉండమని ఆఫర్ ఇచ్చింది. కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మళ్ళీ ఆయనకి ఆ డీలర్షిప్ రాలేదు. ఆయన లైఫ్ లో గాడ్ ప్లాన్ డిఫరెంట్ గా ఉంది. అందుకే ఏది ఆయన వరకు రాలేకపోయింది. అనుకోకుండా తైవాన్ కంట్రీకి వెళ్లడంతో తన లైఫ్ లోనే ఫస్ట్ టైం పుష్ బటన్ టెలిఫోన్స్ చూశాడు. ఎందుకంటే ఇండియాలో అప్పటికి రోటరీ డైల్ నే యూజ్ చేసేవాళ్ళు. ఇంతకీ రోటరీ డైల్ అంటే ఏంటో చెప్తా వినండి. ఓల్డ్ మూవీస్ లో చూసే ఉంటారు. ఫింగర్ తో సర్కిల్లో తిప్పుతూ కాల్స్ చేసేవాళ్ళు. దాన్నే రోటరీ డైల్ అంటారు. తైవనీస్ సప్లయర్ తో పుష్ బటన్ ఫోన్స్ కి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు సునీల్ మిట్టల్. కానీ ఇండియాలో టెలిఫోన్స్ ఇంపోర్ట్ చేసుకునే ప్రయారిటీ గవర్నమెంట్ లిస్ట్ లో లేదు. మిట్టల్ గారు టెలిఫోన్స్ ని డిసెంబుల్ చేసి డిఫరెంట్ పోర్ట్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఆయన పుట్టిన లుధియానాలో అసెంబుల్ చేసేవాళ్ళు. ఇండియన్స్ ఫారెన్ బ్రాండ్స్ ని ఎక్కువ యూజ్ చేయరని ఇండియన్ బ్రాండ్ బీటల్ నేమ్ తో మార్కెట్ లో రిలీజ్ చేయడం మొదలు పెట్టారు. ఇది మిట్టల్ కి మేజర్ సక్సెస్ తెచ్చిపెట్టింది. 1990లో ఇండియన్ గవర్నమెంట్ టెలికాం ఇండస్ట్రీలో ప్రైవేట్ ప్లేయర్స్ కి కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో లైసెన్స్ ఇష్యూ చేసింది. ఈసారి లక్ మిట్టల్ గారి సైడే ఉంది.
27 సెప్టెంబర్ 1995 భారతీ టెలివెంచర్స్ అనే పేరుతో ఎయిర్టెల్ బ్రాండ్ నేమ్తో ఫస్ట్ మొబైల్ ఫోన్ ని లాంచ్ చేసి ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ గా పేరు దక్కించుకుంది ఎయిర్టెల్ కంపెనీ. టెలికాం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మిట్టల్ గారు మళ్లీ వెనక్కి తిరిగి 620 మిలియన్ల సబ్స్క్రైబర్స్ తో టెలికాం రంగంలో సెకండ్ లార్జెస్ట్ కంపెనీని రన్ చేస్తూ భారతీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో స్కూల్స్, సోషల్ సర్వీసెస్ చేస్తున్నారు. సుమారు 18 దేశాల్లో ఎయిర్టెల్ కంపెనీని స్టార్ట్ చేసి పద్మభూషణ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ ను దక్కించుకున్నారు. ఇండియాలో 7th రిచెస్ట్ పర్సన్ గా ఫోర్బ్స్ పత్రికలో పేరు దక్కించుకున్నారు సునీల్ మిట్టల్ గారు. టెలికాం తో సక్సెస్ చూసిన సునీల్ మిట్టల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ అండ్ ఫుడ్ రంగాల్లో బిజినెస్ స్టార్ట్ చేసి సుమారు 3 లక్షల మందికి పైగా ఉపాధిని కల్పిస్తున్నారు. ఎంత దూర ప్రయాణం అయినా చిన్న అడుగుతోనే మొదలవుతుంది. లైఫ్ లో ఎన్నో సెట్ బ్యాక్స్ చూసిన తర్వాతే సునీల్ మిట్టల్ కి సక్సెస్ వచ్చింది. ఏ బిజినెస్ అయినా ఫెయిల్యూర్స్, ఛాలెంజెస్ కామన్. వాటిని దాటి సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ సునీల్ భారతి మిట్టల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీకు ఈ ఫెయిల్యూర్ నుంచి వచ్చిన సక్సెస్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బిజినెస్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బిజినెస్ స్టోరీస్ ఛానల్లో ఫ్యామిలీ మెంబర్